ఈరోజు నిర్జల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే జ్యోతిష శాస్త్రంలో ఘాతవారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఘాతవారంలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో, ద్వాదశ రాశుల వారికి ఏ వారాలు ఘాతవారాలు అవుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నిర్జల ఏకాదశి. దీన్నే భీమసేన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. పాండవుల్లో భీముడు నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న ఏకాదశి కాబట్టి దీన్ని భీమసేన ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. అంటే నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే మంచిది. అలా ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా జలదానం చేసిన, వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన ఏకాదశి వ్రతం ఉన్న విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో ఘాతవారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఘాతవారం వస్తుంది. మేషరాశి వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వారికి కన్యారాశి వాళ్ళకి శనివారం ఘాతవారం అవుతుంది, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం అవుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి కూడా శుక్రవారమే ఘాతవారం అవుతుంది, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. ఇలా ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఘాతవారం అని వస్తుంది. అయితే ఘాతవారం రోజు కొన్ని పనులు చేయవచ్చని, కొన్ని పనులు చేయరాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఘాతవారం రోజు వివాహాలు చేసుకోవచ్చు. ఆ రోజు పెళ్లి చేసుకున్న ఎలాంటి దోషము ఉండదు. అలాగే ఉపనయనం చేయవచ్చు, యజ్ఞయాగాదులు చేయవచ్చు. హోమగుండంలో హవనం వేయటానికి ఘాతవారము ఎటువంటి దోషాలు ఇవ్వదు. ఘాతవారం రోజు స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించవచ్చు. పట్టాభిషేకం నిర్వహించటానికి కూడా ఘాతవారం అనుకూలమైన వారం. పట్టాభిషేకం అంటే ఉద్యోగంలో అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఘాతవారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జన్మించిన శిశువుకి జాతకర్మ చేయటానికి కూడా ఘాతవారం అనుకూలిస్తుంది. ఈ పనులన్నీ కూడా ఘాతవారం ఉన్న రోజు చేయవచ్చు. అయితే ఘాతవారం రోజు ఏ పనులు చెయ్యరాదో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కొత్తగా వ్యాపారాలేవి కూడా ఘాతవారం రోజు ప్రారంభించరాదు. మీ జన్మరాశికి ఘాతవారం ఉన్న రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం ఇటువంటివి ఏవి కూడా ఘాతవారం రోజు చేయకూడదు. అలాగే ఘాతవారం ప్రధానంగా ప్రయాణాలు చేయకూడదు. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రోజు ఘాతవారం వచ్చిందో ఆ రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. చేస్తే ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. తీర్థయాత్రలు కూడా ఘాతవారం ఉన్న రోజు ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు కూడా ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. గృహప్రవేశానికి ఎంత బలమైన ముహూర్తం ఉన్నా సరే ఘాతవారం రోజు గృహప్రవేశం చెయ్యకూడదు. కాబట్టి ఘాతవారం రోజు ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి, ఏ పనులు చేయకూడదో వాటిని చేయకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఘాతవారం రోజు ప్రయాణం చేయవలసి వస్తే అప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకోవటం, ప్రత్యేకమైనటువంటి పదార్థాలు దానం ఇచ్చి ప్రయాణం చేయటం ద్వారా ఘాతవారం రోజు ప్రయాణం చేయటం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు.